చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు గొడ్డలిపాటి హానికరం, గొడ్డలిపాటి నెవర్ అగైన్ అన్నారు పయ్యావుల కేశవ్. నేరమయ రాజకీయాలను చేసింది కొనసాగిస్తోంది వైఎస్ కుటుంబమేనని, చంద్రబాబు ఉద్యోగాల కోసం కృషి చేస్తుంటే జగన్ పరిశ్రమలు తరిమేశారని విమర్శించారు. జగన్ అధికార దాహానికి తల్లి చెల్లి అతీతం కాదన్నారు పయ్యావుల కేశవ్. బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని, వివేకను చంపింది జగన్ మనుషులే అని సునీతారెడ్డి చెబుతున్నారన్నారు. వైఎస్ మరణంపై బొత్స మాటలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. నేరమయ రాజకీయాల్ని మొదలు పెట్టిందే రాష్ట్రంలో మీరు, మీ కుటుంబం అనేటువంటిది గుర్తు చేస్తున్నారు. దాన్ని ఇవాల్టికి పెంచి ప్రోత్సహిస్తున్నారు. బాబాయ్ హత్యలోనూ లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చేశారు. చంపింది మీకు సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది మీ చెల్లెలు చెప్తా ఉంది. మీ తాత మర్డర్ కేసులో ఇవాళ మాకు సంబంధం ఉంది అనేటువంటిది ఆయన పార్థసారథి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి చెప్పారు. సొంత పార్టీ మీరు చెప్పారు రిలయన్స్కి సంబంధం ఉంది అని. మీ నాయకులు మొత్తం రిలయన్స్ షోరూమ్లన్నీ తగలబెట్టారు. మీరు అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీసేశారు. ఆ రిలయన్స్కి మీరు పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. కానీ ఈరోజు మళ్ళీనేమో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందేమో అనేటువంటిది మాట్లాడతారు. నాలుక ఇంకేమన్నా మీకు అధికార దాహం ఎట్లా ఉంది అనే దానికి మీకు తల్లి చెల్లి లేదు అనేటువంటిది ఎట్లా అయితే అందరూ చెప్తా ఉన్నారో, తండ్రి కూడా మీ లెక్కలో లేడు. బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. వైఎస్ మరణంలో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముందో తెలియాలి అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దాని మీద మీరు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వైఎస్ను ప్రథమ ముద్దాయిగా చేర్చమని చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసు ఫైట్ చేసిన సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి 3వ నెలకే ఆయన పోస్ట్ ఇచ్చాడు. నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడితే పరిశ్రమల్ని తరిపేయడం కోసం, తన లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.